ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కరచాలన చేయడాన్ని ఏ రకంగా చూడాలి అంటే, ఒక రకంగా అసలు కేసీఆర్ని అసెంబ్లీకి కంపల్సరీ రావాల్సిందే అనే విధంగా ఈరోజు రేవంత్ చేశారు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు గౌరవిస్తారో ఎవరో అని ఒక మీమాంస ఉండేది ప్రజల్లో, కానీ అదేం లేదు, సభ మర్యాదపూర్వకంగా జరుగుతుంది, మీరు దాటకుండా కంపల్సరీ రావాలి అని చెప్పి ఈరోజు ఒక కరచాలంతో ఒక అడుగు రేవంత్ ముందుకు వేశారనుకోవచ్చా? ఇప్పుడు ఒక్కటి లక్ష్మణ్ గారు, ఇవాళ జరిగింది అన్నీ కూడా మర్యాదపూర్వకంగా జరిగినాయి. రామారావు గారు చాలా క్లియర్ చెప్పాడు, మళ్ళీ నేను చెప్పినా కూడా అంతగా నేను ఎక్కువ చెప్పలేను. కాబట్టి ఇవాళ జరిగింది ఏంటంటే, సభ మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళ పాత్రలు ఏ విధంగా ఉన్నానో వాళ్ళు పోషించిన అయిపోయింది. ఈ రోజుకు గడిచిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టుగా కేసీఆర్ కనీసం ఆ ఇద్దరు ఎమ్మెల్యేల సంతాప అదేదైతే తీర్మానం వాళ్ళకు నివాళులు అర్పించే టైం వరకు అని ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రజానాయకుడు, అంతమంది సభకు వచ్చినప్పుడు 10-20 నిమిషాలు వెచ్చించి ఉండి అందరితో కలిసి మంచిగా మాట్లాడిపోవడం అన్నది మంచి ఒక ప్రజానాయకునిగా ఉండాల్సిన లక్షణం. ఎందుకో కేసీఆర్ జనాల నుంచి దూరం పోవడం, ఫామ్ హౌస్కు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే ప్రగతి భవన్కు సెక్రటరియట్కు రాకపోవడం, జనాలు అదే ఇంకా కూడా పవర్ పోయిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఆయనలో గణనీయమైన మార్పు వచ్చినట్టు కనబడతలేదు. అది మంచిది కాదు, ఆయన పార్టీకి మంచిది కాదు, ఆయనకు మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. అది ఇప్పటికైనా ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఒక ఉద్యమం నడిపిండు. 2001 నుంచి 2014 వరకు నేను తెలంగాణ తీసుకొచ్చిన నాయకునిగా కూడా గుర్తింపు పొందిరు. అటువంటి వారు ఆయనకన్నా అందరూ చాలా జూనియర్స్, అందరూ ఒక విధంగా అసెంబ్లీ ఉన్న వాళ్ళు చాలా మంది ఆయనకన్నా జూనియర్స్, ఆయనకు అందరూ తెలిసిన వాళ్ళే, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరితో కూడా మంచిగా అంటే ఒక సంతోషకరమైన వాతావరణంలో కలిసి మాట్లాడి అందరితో పోయి ఒక పెద్దరికం. ఇప్పుడు ఆయన పెద్ద ఒక విధంగా హౌస్లో చాలా పెద్ద సీనియర్ లీడర్, ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కూడా 2 టర్మ్స్ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుండేది. అది చేయకపోవడం అన్నది అది ఒక విధంగా అది ఇప్పటి వరకు కూడా కేసీఆర్లో ఒక విధమైన మార్పు రావాలని ఆశిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు కానీ ఆయన అభిమానులకు కానీ అది మంచిది కాదు. నేను కూడా అది కరెక్ట్గా అనుకుంటలేదు. ఎందుకంటే ప్రజానాయకుడికి అంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడడానికి ఆయన వచ్చిన నష్టం ఏంటి? అక్కడేమి కాంట్రవర్సీ లేదు, ఇష్యూస్ లేవు, ఏమి లేవు. మామూలుగా మర్యాదపూర్వకంగా ఒకరికొకరు ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ ప్రెసిడెంట్స్ అంటారు. అంటే వాళ్ళు ఉదయపూర్వకంగా వాళ్ళు మంచిగా ఉన్నారా సార్, మీరు ఉన్నారా, బాగున్నారా. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్ పోతేనే 10 మంది కలిసి 10 మందితో మీరు ఇట్లా ఇచ్చి మీరు బాగున్నారా, మంచుకున్నారా అని మాట్లాడుకుంటారు. అటువంటిది లేకుండా పోయి వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు. రెండోది ఏంటంటే, సెకండ్ నుంచి ఒకవేళ ఆయన రాకపోతే అది ఒక విధంగా ఆయనకు రాజకీయ ఇది ఉనికికే ప్రమాదం. ఎందుకంటే అదే ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు ఇంతకుముందు వెంకటస్వామి గారు అన్నట్టు ఇది అసెంబ్లీ అనేది ప్రజావేదిక. ఈ ప్రజావేదిక నుంచి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎఫెక్టివ్గా చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎంత ముఖ్యమో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ప్రతిపక్షంగా తన పాత్ర ఎందుకు పోషించాలి అంటే, ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం చేసే తప్పులను కానీ లేకపోతే అవకతవకలు కానీ ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకపోవడం, ఇవన్నీ కూడా ఎవరు ఎక్కువ చెప్తారు అంటే అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నాయకుడు చెప్పగలిగితే దాని ఒక ఉంటుంది, అది ప్రజల్లో పోతుంది, అది కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇదేదో తూతూ మంత్రంగా నేను వస్తా పోతుంటే మాత్రం అది ఇవాళ ఒక విధంగా అది కేసీఆర్ కూడా అది ఒక విధంగా అది మంచిది కాదు. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగానే కేసీఆర్ ఈ అసెంబ్లీ కాకముందు ప్రెస్ మీట్ పెట్టి ఈసారి మొత్తం అసెంబ్లీ అంతా కూడా నీళ్లు, అది కూడా కృష్ణా నీళ్ళ మీద అనుకుంటే మాత్రం అది మనం అందరం కూడా ఆహ్వానించాలి. ఎందుకంటే కృష్ణా నీళ్లు ఇప్పటి వరకు కూడా ఎంత దారుణంగా ఉన్నదంటే పరిస్థితి, శ్రీశైలం కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, మీద ఎక్కడ కూడా మనకు 20% నీళ్ళు కూడా రావడం లేదు. మొన్న దాదాపుగా 2.5-3 నెలలు కృష్ణా మొత్తం ఫుల్గా పోయింది. ఆ వాటర్ అంతా కూడా వాళ్ళు పోతిరెడ్డిపాడు నుంచి వెళ్ళి, నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కుప్పం నియోజకవర్గానికి, చంద్రబాబు నియోజకవర్గానికి కూడా తీసుకుపోయారు. అంటే దాదాపుగా కర్ణాటక తమిళనాడు బార్డర్ వరకు తీసుకుపోయారు. అదే మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్ళు రాలేదు.
అంటే ఇది దీనిలో అందరి వైఫల్యం ఉన్నది. ఏదో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ నాయకుల వైఫల్యం స్పష్టంగా కనబడ్డది. అప్పుడు కూడా జయపాల్ రెడ్డి గారు ఉంటే పెద్ద పెద్ద మంత్రులు కూడా ఉండి, మహబూబ్ నగర్ కానీ, రంగారెడ్డి కానీ నలుగురు. ఇవ్వాలి కూడా అంత ఎందుకంటే అధికార నాయకత్వం వాళ్ళ చేతిలో ఉండి ఆంధ్ర వాళ్ళ చేతిలో రాలేదంటే అర్థం ఉంది. కానీ 2014 నుంచి 25 అంటే 11 సంవత్సరాల తర్వాత కూడా అదే నెట్టెంపాడు ఏదో ఎక్కడైతే మనకు ఆ జూరాల కింద నెట్టెంపాడు అది ఎక్కడైతే ఉన్నదో భీమా నెట్టెంపాడు అదే ప్రాజెక్ట్ కొంత అయింది. అది గద్వాల, ఆలంపూర్ కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి, కానీ మనకు రావాల్సిన వాటాయే మనకు తక్కువైంది. ఆ తక్కువైన వాటాలు కూడా పెద్దగా రావడం లేదు అని ఇప్పుడు మహబూబ్ నగర్ నీళ్ళు అవసరం లేదంటే ఉమ్మడి మహబూబ్ నగర్ నీళ్ళు అవసరం బాగున్నది. పెద్ద జిల్లా నీళ్ళు అవసరం ఉన్నది. నీళ్ళు వస్తే చాలా మార్పు వస్తుంది. కొంత వచ్చినాయి, రాలేదు కానీ కొంత వచ్చింది, కొంత మారేది, కానీ ఇంకా మనకు రావాల్సిన వాటా రావాలి. మనం అది ఎంత కూడా దూరం రావాలంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండలు అంటే ఇప్పుడు దేవరకొండ ఆ ప్రాంతం ఏదైతే అంతా కూడా అది కరువు. ఇవన్నీ కూడా మనకు